కాకినాడ నగరం రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూల విరాట్ మూర్తులకు పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామి అమ్మవార్లు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. తొలుత ఆలయంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి గరుడ వాహనంపై ఊరేగారు. రంగురంగుల విద్యుత్ దీపాకాంతుల మధ్య కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయన సత్యనారాయణ రెడ్డిలు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధారెడ్డి, ట్రెజరర్ నీలప్ బాల వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలాపు ఈశ్వరరావు, రామకృష్ణారావుపేటలో గల వివిధ దేవాలయాల కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ రోజు రామకృష్ణారావుపేటలో 2వ వార్షికోత్సవం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గారికి చాలా ఘనంగా వైభవంగా కూడా వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ కూడా చేయడం జరుగుతుంది. మేము మొదటిసారి కూడా వచ్చాము, చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులతో పాటు భక్తులందరూ కూడా విచ్చేసి ఆ భగవంతుడి యొక్క సేవను చేసుకోవడం జరుగుతుంది. చాలా రకాలైన కార్యక్రమాలు కానీ ఇక్కడ చేసే పూజలు కానీ భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ విధంగానే ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇంకా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వార్షికోత్సవాలు చేసుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తుల మీద ఉండాలని, ఆ ప్రభువు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలతో వీళ్ళు ఇంకా వైభవంగా ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి ఏం చేసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు గత 5 రోజులుగా చాలా వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు గరుడ సేవ జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేకంగా డ్రమ్స్ తో, కేరళ డ్రమ్స్ తోటి, నాల వాయిద్యాలతోటి చాలా అద్భుతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయగలని కోరుతున్నాం.